మేనేజర్ చెప్పినట్లుగా మనం నడవగలిగితే, పరమ మేనేజర్ ఎదుట మోకాళ్ళు బ్యాంకులో మనం మోకాళ్ళు ఉంచి దేవుడు చెప్పినట్లుగా మనం జీవించగలిగితే ఈ వాగ్దానాలన్నీ కూడా మన జీవితంలో నెరవేర్చబడతాయి. చూడండి, కొరింథీకి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వాక్యం ఇలా ఉంది: దేవుని వాగ్దానములు ఎన్నైనను అవన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకే అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. దేవుడు వాగ్దానాలు ఎన్నైనా అన్నీ కూడా మన జీవితంలో క్రీస్తునందు అవును అన్నట్టుగానే ఉన్నాయట. దేవుని నామానికి మహిమ కలుగుటకై అవన్నీ కూడా మన జీవితంలో నిశ్చయములై ఉన్నాయట. వాగ్దానం ఇచ్చిన వాడు దాన్ని నెరవేర్చడానికి సమర్థుడు అంటుంది బైబిల్. అబద్ధమాడటానికి నేను నరుడను కాను అన్నాడు ఆయన. మాట ఇచ్చిన వాడు దాన్ని నెరవేర్చే దేవుడు. నీతిగల నా నోట మాట బయలుదేరింది, అది వ్యర్థము కానేరదు అన్నాడు ఆయన. ఏమండి, భూమి ఆకాశాలు గతించిపోతాయి కానీ నా మాటలు గతించవు అన్నాడు ఆయన. అబద్ధమాడనారని దేవుడు, మాటిచ్చి నిలబెట్టుకునే దేవుడు పలుకుతున్న మాట, మిమ్మల్ని నేను సమకూరుస్తాను, శరలో ఉన్న మిమ్మల్ని నేను విడుదలిస్తాను అన్నాడు. ఈరోజు నువ్వు ఏ శరలో ఉన్నావు? పాపం అనే శరలోనా, అప్పులనే శరలోనా, అపనిందలనే శరలోనా, అవమానాలు, కష్టాలు, నిందలు, అనారోగ్యం అనే శరలో ఉన్నావా? ఆ శర నుంచి నా దేవుడు నిన్ను ఇడిపిస్తాడని, సమకూర్చిన తర్వాత ఆయనే చెయ్యి పట్టి నిన్ను నడిపిస్తాడని, ఇదిగో నేను మంచి ఖ్యాతిని, మంచి పేరు నీకు ఇస్తానని అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఈరోజు పేరు కోసం ఎంతోమంది ప్రయాసపడుతున్నారు. కానీ పేరు అనేది మనకి ధనం ఉంటే వచ్చేది కాదు, గుణం ఉంటే వచ్చేది. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. ధనముతో పేరు రాదు. ధనమున్నా, బంగారమున్నా, భోగభాగ్యాలున్నా, డబ్బున్నా, పదమున్నా, పలుకుబడున్నా, ఉద్యోగమున్నా, వ్యాపారమున్నా మనకు పేరు తెచ్చిపెట్టదు. మంచి గుణం ఉంటే పేరు తెచ్చిపెడుతుంది. ఏమండి, అందుకే మంచి గుణము కలిగిన వారిగా మంచి జీవితం మనలో ఉన్నప్పుడు మన పేరు మనకు తెలకుండానే ప్రపంచమంతా వ్యాపిస్తుంది. అందుకే నేను మీకు ఖ్యాతిని కలగజేస్తాను, మంచి పేరు కలగజేస్తాను అని